ఓకే రైట్ ఓకే ఈజీ బీజీ ఉంది కదా 0167 0167 అంట నాకు వచ్చింది సార్ వచ్చింది ఓకే సార్ రోల్ యాక్షన్ ఓకే సార్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. శ్రీ ఎన్ రామచంద్రరావు గారు తెలంగాణ అధ్యక్షులైన తర్వాత మొదటిసారిగా మన న్యూఢిల్లీకి రావడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు సమావేశం జరపాలని ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్నది. ముఖ్యంగా మనతో పాటు మా చెవెళ్ళ ఎంపీ గారు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, అలాగే ఎన్వి సుభాష్ గారు తెలంగాణ ఆఫీసర్ స్పోక్ పర్సన్, మరియు నేను బాలరాజ్ నూనె తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ మరియు సర్వల్ ఇన్ఛార్జ్. మొదటిగా వారు ఢిల్లీకి రావడం వల్ల యాజ్ ఏ కోఆర్డినేటర్ ఆఫ్ ది పార్టీ నేను వారిని సన్మానించాలనుకుంటున్నాను మనందరి తరఫున. సార్ థ్యాంక్ యూ ఓకే సార్ మొదటిగా మన చెవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడతారు. రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికలు అయిపోయినాక తను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆఫీస్ పని మొదలుపెట్టి అక్కడ 10 రోజుల నుండి ఫస్ట్ టైం ఢిల్లీకి రావడం జరిగింది. అందరూ కూడా మా ఎంపీలందరూ ఆహ్వానిస్తున్నారు. వారు ఒక చేంజ్ తీరుగా, ఎందుకంటే వారు మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అందరితో కలిసిమెలిసి ఉంటారు. అదే కాక తన చరిత్ర కూడా చూస్తే చిన్నప్పటి సంది ఏబీవీపీలా పనిచేసుకుంటా ఆ రోజుల్లో బీజేపీ అంత పెద్ద లేకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీల కాలేజెస్లో మాత్రము ఏబీవీపీ బలంగా ఉండే. అప్పుడు తను ఒక ఏబీవీపీ లీడర్గా ఏబీవీపీని బలంగా చేసిండు. ఆ రోజుల్లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, వామపక్షాలు ఉండేది, పీడిఎస్యు, ఆర్ఎస్యు, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, చాలా వైలెంట్గా ఉండే స్టూడెంట్స్ పాలిటిక్స్. అటువంటి స్టూడెంట్స్ పాలిటిక్స్ తట్టుకునే కాక ఆడ పార్టీని ఏబీవీపీని బలంగా చేసిండు. అప్పటి సంది తను లా చేసిండు, ఒక రెస్పెక్టబుల్ లాయర్ అక్కడ. దాని తర్వాత పార్టీలు ఎన్నో పదవులు చేసి ఎమ్మెల్సీగా గెలిచి ఇప్పుడు అధ్యక్షుడైంది. తన పార్టీ వెల్కమ్. The MPs warmly welcome N. Ramchandra Rao Garu. After having won the state party elections and assumed office of the state party president in Telangana state, it's the first time he's coming to Delhi. His early career in the politics started with ABVP. He was the ABVP leader at the university.
in those days, BJP was not very strong, yet ABVP was extremely strong in the universities. They had to face threats from Radical Students Union, Students Federation of India, the Communist Party, and PDSU, Progressive Democratic Students Union. Despite all that, despite the party not being strong, not only they held strong, but made ABVP and BJP party very strong. And that, I think, is the foundation for today's strength of BJP in the state. We all look forward to working with him. He is a very non-controversial and acceptable by almost everyone in the party. We wish him all the best, and we hope under his leadership the BJP party will strengthen. ధన్యవాదాలు విశ్వేశ్వరి గారు. ఇప్పుడు పార్టీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ గారు, మరి కోఆర్డినేటర్ నూనె బాలరాజు గారు, లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ జనార్దన్ గౌడ్ గారు. ఈరోజు ఈ పత్రికా సమావేశము నా మొట్టమొదటి ఒక ఢిల్లీ ప్రయాణం నేను అధ్యక్షుడైన తర్వాత జరుగుతాము. ఇవాళ రేపు 2 రోజులు మా పార్టీ నాయకుల్ని కలిసి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అని చెప్పేసి మార్గదర్శనం తీసుకొని ఈరోజు ముందుకు పోవడానికి నేను ఢిల్లీ రావడం జరిగింది. మన పార్టీ కార్యాలయంలో ఈరోజు సునీల్ బన్సాల్ కానీ, అరవింద్ నన్ను కానీ, అదేవిధంగా పెద్దలు నితిన్ గడ్కరీ గారిని కొంతమంది కలవడం జరిగింది. మరి రేపు పార్లమెంట్లో జేపీ నడ్డా కానీ, అమిత్ షా కానీ, మరి ఇతర నాయకులు కూడా కలవడానికి మాకు అపాయింట్మెంట్ దొరికింది. మీరు రేపు పార్లమెంట్లో వారిని కలుస్తాం. చాలా సంతోషం. ఈరోజు ఢిల్లీలో నాకు తెలుగు పత్రికలు, అదేవిధంగా తెలుగు మీడియా, నేషనల్ మీడియా సంబంధించినటువంటి ఒక పత్రికా విలేకరులతో మాట్లాడడానికి వచ్చాను. ఇక్కడ ఇది నా ఢిల్లీలో మొదటి పత్రికా సమావేశం. ఈ మొదటి పత్రికా సమావేశంలో నాకు జరిగే ముందే ఇంతకుముందు చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు దేశ ప్రజలను, తెలంగాణ ప్రజలను తప్పుదారు పట్టిస్తా ఉన్నారనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా మేము దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చెప్తున్నాం. ఒకేపు పార్లమెంట్లో జరుగుతున్నటువంటి అనేక విషయాలపైన ఈరోజు మాట్లాడటానికి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడే గాయమైపోతాడు చెప్పకుండా ఎప్పుడోసారి ఈరోజు అటువంటి వాడు ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల మీద మాట్లాడడం అనేది చాలా హాస్యపరంగా ఉంది. మీరు ఆ ఇష్యూస్లోని బోధించుకునేటువంటి జాతీయ ఇష్యూలు పార్లమెంట్లో ఇంకా మాట్లాడాల్సిన చాలా మంది ఉన్నారు కాబట్టి, కానీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకు నేను చెప్తా ఉన్నాను. నేను ఈరోజు ముఖ్యమంత్రి గారు దాదాపు ఈ 18-19 నెలగా వారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఢిల్లీకు 46 సార్లు, ఇప్పుడు నేను సుభాష్ గారు ఇద్దరు లెక్క తీసిన 46 సార్లు వచ్చారు. ఏసారి కూడా రాహుల్ గాంధీ గారు వారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కానీ మా ప్రధానమంత్రి, మా మంత్రులు వారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. అది గుర్తుపెట్టారు. రాహుల్ గాంధీ గారు వారి పార్టీ నేతలు ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కానీ మా పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గారు, మా పార్టీ కేంద్ర మంత్రులు వారికి సమయం ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు తెలంగాణ ముఖ్యమంత్రికి సమయం ఇవ్వకపోవడం అనేది తెలంగాణ ప్రజల్ని అవమానపరిచినట్టు. అది పార్టీ నాయకుడి కింద చూడదు కదా. ముఖ్యమంత్రి కాబట్టి మా మంత్రులు టైం ఇస్తున్నారు, వారు ముఖ్యమంత్రి కాబట్టి మా ప్రధానమంత్రి టైం ఇస్తున్నారు, కానీ మీ పార్టీ ముఖ్యమంత్రికి మీ నేతనే టైం ఇవ్వట్లేదు. దాని విషయంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర స్పష్టత ఏముందని చెప్పి ఒకసారి కాంగ్రెస్ పార్టీ అడుగుతాం. మరి రెండో వైపు పదే చెప్తా ఉన్నాను, 42% రిజర్వేషన్లు పెట్టి ఈరోజు కేంద్రం మీద తోసి ఈరోజు తెలంగాణ బీసీలకు మీరు ఇచ్చినట్టు హామీ, తెలంగాణ బీసీ సమాజానికి ఇచ్చినట్టు హామీ మీరు ఏ విధంగా నెరవేరుస్తున్నారని చెప్పి ఇక్కడ అడుగుతా ఉన్నాను. ఈరోజు 42% రిజర్వేషన్ బీసీ, ఓబీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇస్తారని చెప్పేసి బిల్ తీసుకోవడం జరిగింది.
ఆ బిల్లు భారతీయ జనతా పార్టీ మీకు పూర్తిగా మద్దతు చేసింది. ఈరోజు ఆర్డినెన్స్ రాకముందు ఈ బిల్లు మేము 10% ముస్లింలకు ఇస్తాం, మేము 10% మైనారిటీలకు ఇస్తాం అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మతపరమైనటువంటి రిజర్వేషన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రెండోది, వారు ఏమంటున్నారంటే 9th షెడ్యూల్లో పంపించాలి, కేంద్ర ప్రభుత్వం బాధ్యత, మీరు 9th షెడ్యూల్లో పంపిస్తే ఇది అమలు పరుస్తుందని చెప్పేసి. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరు క్యాబినెట్లో దీని మీద చర్చ చేసినప్పుడు మీకు న్యాయ సలహాలు తీసుకున్నారా లేదా? మీ న్యాయపరమైనటువంటి మీ న్యాయ కోవిదులు మీతో మాట్లాడారా లేదా? దానిపైన మీకు సలహాలు ఇచ్చారా లేదా? 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక 50% క్యాప్ మించుతుంది. దానికి పంచాయతీరాజ్లో 285 సెక్షన్ ఏదైతుందో అది అడ్డున్న సంగతి మీ అందరికీ తెలుసు. అడ్డున్నప్పుడు తెలిసి కూడా మీరు దాన్ని బిల్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి మీరు 9th షెడ్యూల్లో దీన్ని పెట్టారని చెప్పి మీరు అంటున్నారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, వారి క్యాబినెట్ మినిస్టర్ని అడుగుతున్నాను, మీరు ఈ యొక్క 9th షెడ్యూల్లో పంపించేటటువంటి ఒక ప్రక్రియ మీకు తెలుసా? మీ న్యాయస్థానాలు మీకు చెప్పలేదా? కేశవనంద భారతి కేసులో 1973లో కేశవనంద భారతి కేసులో చెప్పడం జరిగింది స్పష్టంగా, ఏదైనా సరే ఏ ఇష్యూలో 9th షెడ్యూల్లో పంపిస్తే అది జ్యుడిషియల్ రివ్యూకు పోవాలి. ఆ జ్యుడిషియల్ సుప్రీంకోర్టులో జ్యుడిషియల్ రివ్యూ పోవాలి. తమిళనాడు కేసులో కూడా జయలలిత గారు పివి నరసింహ గారు మైనార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వారిని ఒత్తిడి పెట్టి వారు చేసినటువంటి రిజర్వేషన్స్ కూడా 9th షెడ్యూల్లో పంపించారు. అది ఇంకా కోర్టులోనే ఉన్నది. దాని మీద ఇంకా తేలే ఏమిటువంటి ఆర్డర్ లేదు. దాని తర్వాత మళ్ళీ 2006లో ఐఆర్ కోహ్లీ కేసు సుప్రీంకోర్టు, ఐఆర్ కోహ్లీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఈ కేసులో సుప్రీంకోర్టు మళ్ళీ స్పష్టంగా చెప్పింది, ఫుల్ కోర్టు బెంచ్ కూడా చెప్పింది ఏమనంటే కేశవానంద భారతి కేసులో 9th షెడ్యూల్లో పంపించడానికి ఏ ఆబ్జెక్షన్స్ అయితే ఉన్నాయో మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూ సుప్రీంకోర్టు పంపారో దాన్ని రీట్రేట్ చేసింది. రీట్రేట్ చేసినటువంటి మాట మీ క్యాబినెట్ తెలియదా? మీ న్యాయ సలహాదారులకు తెలియదా? మీకు సలహాలు ఇచ్చేటటువంటి ఒక లీగల్ డిపార్ట్మెంట్కి తెలియదా? లా మినిస్ట్రీ మీరేనా, ముఖ్యమంత్రి గారైనా మీరు లా సలహాలు తీసుకోలేదా? కాబట్టి ఈ యొక్క 9th షెడ్యూల్లో పంపించాల్సినటువంటి ఏదైతే లీగల్ ఎంబార్గో ఉందో మీకు తెలిసినప్పుడు కూడా ఈరోజు తెలంగాణ ఓబీసీ సమాజానికి మీరు ఈరోజు తప్పుదారి పట్టించారు. ఈ తప్పుదారి పట్టించేందుకు నేను డిమాండ్ చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ద్వారా ఈరోజు తెలంగాణ ఓబీసీలకు వారు క్షమాపణ కోరాలి. వారు తప్పుదారి పట్టించినందుకు, వారిని దగా చేసినందుకు, వారిని మోసం చేసినందుకు 42% మీరు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా మీరు చేసేటటువంటి పనిని కేంద్రం మీద తోసి అక్కడ ఉన్నటువంటి ఒక న్యాయపరమైన చిక్కులు తెలిసినప్పుడు కూడా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పుడు కూడా, మీ పంచాయతీ రాజ్ సెక్షన్స్ 285 ఉన్నప్పుడు కూడా ఎందుకు దీని మీద మాట్లాడకుండా మీరు ఈరోజు దీని విషయాన్ని ముందుకు తీసుకొచ్చి తెలంగాణ ఓబీసీలకు వాళ్ళతో చెలగాటమాడుతున్నారు. మీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసమో మీకు తెలుసు ఇది జరగదు, ఇది జరగలేదని చెప్పేసి తెలిసినప్పుడు కూడా మీరు చేస్తున్నారంటే ఈరోజు మీరు తెలంగాణ బీసీ సమాజాన్ని మోసం చేస్తా ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది, మీరు బిల్లు తెచ్చినప్పుడు మీరు సంపూర్ణంగా మద్దతు పలికాం, మీరు ఆర్డినెన్స్ పెట్టినప్పుడు మేము కూడా హర్షించాము, దాన్ని స్వాగతించాము. ఇప్పుడు మీ బాధ్యత మీరు స్వీకరించండి. భారతీయ జనతా పార్టీ మీద కానీ కేంద్ర ప్రభుత్వం మీద కానీ మీరు నిందలేస్తే అది భారతీయ జనతా పార్టీ ఊరుకోదు, తెలంగాణ బీసీ సమాజం ఊరుకోదు, తెలంగాణ ప్రజలు ఊరుకోరని చెప్పేసి కూడా మీ ద్వారా ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. మీరు న్యాయపరమైనటువంటి విషయాలు కూడా ఇన్ని మాటలు చేసి చెప్పినటువంటి మీకు న్యాయపరమైన సలహాకారం లేరా? మీకు ఈ ఐఆర్ కోహ్లీ కేసు కానీ, కృష్ణమూర్తి కేసు కానీ, కేశవనంద భారతి కేసు కానీ మీ లీగల్ డిపార్ట్మెంట్ తెలియదా? తెలిసినప్పటికీ కూడా మీరు ఓబీసీ సమాజాన్ని ఈరోజు తప్పుదారి పట్టించడానికి మీరు ఈ 42% తీసుకోవడానికి తీసుకొచ్చారా? మిత్రులారా, ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను, kindly implement 42% reservation for OBC without any 10% reservation for Muslim. ఈరోజు 63% క్యాప్, 50% క్యాప్ దాటి 63% అవుతుంది. అది మీ బాధ్యత. యూ షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ.
డోంట్ ఇన్వాల్వ్ సెంటర్ ఇన్ ఇట్. సెంటర్ మీకు ఏదైనా లీగల్ ప్రాబ్లం తర్వాత చూస్తాం, కానీ 42% మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిందే. 9th షెడ్యూల్కు పోయేటటువంటి ఒక లీగల్ మార్గాలు లేవు. అది మళ్ళీ సుప్రీంకోర్టులో జ్యుడిషియల్ రివ్యూ అయితే లేట్ అవుతుంది. మీ ఎలక్షన్స్ జరగకుండా చేస్తారని చెప్పేసి మాకు పూర్తిగా నమ్మకం ఉంది. కేవలం ఎలక్షన్స్ పెట్టకుండా చేయాలని చెప్పేసి ఇటువంటి మార్గాన్ని ఈ ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తాం. రామచంద్ర 42% ఇప్పుడు బీసీలకు ఇంప్లిమెంట్ చేయాలంటే సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం 50% దాటాలి. దాన్ని చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం కదా. అదే అన్న 9th షెడ్యూల్లో ఎప్పుడైతే మీరు తీసుకురావాలి, 9th షెడ్యూల్లో తీసుకురావాలంటే ఎంఆర్ఓ 9th షెడ్యూల్లో 2006లో జరిగినటువంటి ఐఆర్ కోహ్లీ కేసులో ఈ కేసెస్ 9th షెడ్యూల్లో మీరు పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఆల్రెడీ తమిళనాడు కేసు పెండింగ్ బిఫోర్ సుప్రీంకోర్టు. కాబట్టి మీకు తెలుసు 9th షెడ్యూల్ తీసుకోపోలేదు. సెంట్రల్ కెనాట్ సెండ్ ఇట్ టు 9th షెడ్యూల్. 9th షెడ్యూల్ మేము ఇంపోర్ట్ చేయలేము బికాజ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇన్ 2006 ఐఆర్ కోహ్లీ కేసు. మార్గం ఏంటి ప్రభుత్వం చెప్పాలి, వాళ్ళకి తెలియదు మార్గము. మీరు లీగల్ ఆర్డినెన్స్ ఉన్నాయని చెప్పి మీకు తెలిసిన మేము లీగల్ ఆర్డర్స్ ప్రభుత్వం క్లియర్ చేసిందేమో, మమ్మల్ని నమ్మించారు అసెంబ్లీలో. మేము నమ్మినాము ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకొస్తుంది బిల్లు అన్నారు వాళ్ళు. బిల్లు సపోర్ట్ చేసినాము. 42% అని మన లీగల్ ఆర్డినెన్స్ ఉన్నప్పుడు మీరు ఎట్లా వాళ్ళు చెప్పారా మాకు? వాళ్ళు చెప్పారా? మీరు అడిగినాం 42% పెడతారని పెడుతున్నాను. ఎక్కడ ఆపని చెప్పారు. 9th షెడ్యూల్ ఎప్పుడు ఈ రోజు అంటున్నారు 9th షెడ్యూల్. ఇంతకుముందు ఎందుకంటే అసలు నేను ఎందుకు ఈ మాటలే ఇదైనా ఎవరైనా కోర్టుకి నేనేమంటున్నాను, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అసెంబ్లీలో ఆ రోజు ఇది ఈ బిల్లుని 9th షెడ్యూల్ పంపిస్తూ ఆ రోజు ఎందుకు అనలేదు, ఇప్పుడు ఎందుకు అంటున్నారు? ఆ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించలేదు సార్? అసలు మేము సపోర్ట్ చేసినామండి. We did not question. We thought that this government had a solution. 9th షెడ్యూల్లో పెడితేనే కదా దాని There are many cases where in Madhya Pradesh, village as a unit, taluka as a unit తీసుకొని more than 50% reservations కూడా వాళ్ళు ఇచ్చారు. మధ్య ప్రదేశ్ కేస్ స్టడీ మీరు చేయండి. మీరు యు ఆర్ ట్రైయింగ్ టు బై టైం, యు ఆర్ ట్రైయింగ్ టు ఫూల్ ది పీపుల్. మధ్యప్రదేశ్ కేస్ స్టడీ చేయండి. మీరు మధ్యప్రదేశ్లో మీరు ఈచ్ విలేజ్ యాజ్ యూనిట్ తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఒక పాపులేషన్ బట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చారు. దేర్ ఆర్ మెథడ్స్ యు కెన్ డు ఇట్. సరే ఇది ఈ 42% ఎవరైనా కోర్టులో ఛాలెంజ్ చేస్తేనే కదా ఇబ్బందులు వచ్చింది, లేకపోతే రాదు కదా. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా దాన్ని వ్యతిరేకించట్లేదు కాబట్టి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయమడుగుతున్నాం. మేము అది ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఎక్కడన్నారు? ఆర్డినెన్స్ తీసుకురాలేదు. ఇంకా వాళ్ళు నా మీద అంటారు కదా. ఈ రోజు ఫస్ట్ టైం దే ఆర్ కమింగ్ అప్ విత్ స్టోరీ. ఇది 9th షెడ్యూల్ పంపిస్తాం, కేంద్రం డిలే చేస్తున్నాను. మేము డిలే చేయట్లేదు. 9th షెడ్యూల్ పంపించడానికి లీగల్ ఎంబార్గో దాని దాకా మీరు రాకంటే మీరు బిల్ పాస్ చేశారు, మీరు సపోర్ట్ చేసినాము, ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మీది. 9th షెడ్యూల్ అనేది లీగల్ ఎంబార్గో. ఇల్లు ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్ లో ఉంది, ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. ఇప్పుడు ఆర్డినెన్స్ ఏం పెట్టారు? ఆర్డినెన్స్ పబ్లిక్ పెట్టారు కాపీ. వాట్ దే ఆర్ రిటన్ ఆర్డినెన్స్? ఆర్డినెన్స్ ఏముందంటే ఇంతకుముందు కేసీఆర్ ఆర్డినెన్స్ కాపీ చూపెట్టాలా? మొన్న ముఖ్యమంత్రి చెప్పాడు. ఇంతకుముందు కేసీఆర్ నేనేమన్నా ముఖ్యమంత్రి చెప్పింది వినాల్సింది నమ్మాల్సింది కాదు. ఇప్పటికే వాళ్ళు 6 వాగ్దానాలు 420 ప్రొవైడ్స్ ఏం చేశారో నాకు తెలుసు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీకు ఎప్పుడైతే ఈ లీగల్ ఎంబార్గో తెలిసినప్పుడు ఆ రోజు అసెంబ్లీలోనే మీరు దయచేసి మీరు చెప్పండి అని చెప్పినా అది మీరే కదా సరే అది పోనీయండి. 285 సెక్షన్ ఏమంటది? అమెండ్ చేశారా? మీ పంచాయత్ లేదండి, మీ పంచాయత్ రాజ్ యాక్ట్ లోని 285 సెక్షన్ ఉంది, దాన్ని మీరు అమెండ్ చేశారా? చేయలే కదా. యు ఆర్ నాట్ మేడ్ ఎనీ పార్ట్ ఫర్ క్లియరెన్స్ ఆఫ్ 42%.